వెల్కమ్ టు కలగూరగంప. మన లక్ష్మి ఈనింది, మనకు గౌరీ పుట్టింది. బట్ జున్ను పాల గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎల్బీ నగర్కి పంపించడము కుదిరింది యాక్చువల్గా. ఆ రోజు కస్టమర్స్ కూడా చాలామంది తిన్నారు అండ్ మా పిల్లలు ఎంజాయ్ చేశారు. ఈరోజు చేస్తున్నా, ఇది థర్డ్ డే యాక్చువల్గా. అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు చేస్తున్నా. ఇంకొంచెం ఉంది, అది మా పిల్లలకి ఎట్లా పంపించాలా, ఒకవేళ మీరు స్టోర్లోకి వస్తే ఇంకెట్లా పంపించాలనేది తెలియట్లేదు నాకు. ఓకేనా. జున్ను వండడం అనేది నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నేర్చుకున్నాను అనమాట. సో నేర్చుకొని చేసినా కానీ కమ్మగా అయింది. అండ్ గుర్తుందా, లేకపోతే ఒకసారి క్లిప్ చూసుకోండి ఒకసారి. వై చిక్కుడు ఆకులు, ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి నాకు. చిక్కుడు ఆకుల్లో ఎందుకు జున్ను తినాలి? దిస్ అ క్వశ్చన్ మార్క్, ప్లీజ్ ఆన్సర్ కావాలి నాకు. ఒర్రే నీళ్ళు పడుతున్నాయి. పిల్లలు ఎవరున్నారో నాకు తెలియదు. అవును, చిక్కుడాకులో ఏ మామూలు ఆకులు అయితే ఒక్కటొక్కటి తిననియరు, రెండేస్తా. ఓకే, నువ్వు తిను. ఇళ్ళకెళ్ళి కిందికి వెళ్ళిపోతుంది. లక్ష్మిని వీళ్ళు చెప్పు బిడి. ఓకేనా. బట్ ఈసారి కూడా మంచిగా అదే సేమ్ గిన్నె పెట్టినాం, సేమ్ గిన్నెలు ఉన్నాయి. అండ్ ఎట్లా బెల్లం కలిపిన, ఎట్లా మిరియాలు దంచిన ఒకసారి చూడండి. ఇదనమాట ఫైనల్గా. ఇంత బాగుంది ఇది. దీన్ని వీటిల్లో వద్దాం. డన్. ఒక దాంట్లో పెడతా, వస్తారా? జర హెల్ప్ చేయండి, బరువు ఉంది. కింద పెట్టు సాయి చెయ్యి. అయ్యో ఎక్కువద్దు కదా, కట్ చేయడానికి రాదు కదా. లాస్ట్కి తీయగా అవుతుందేమో, జర బెల్లం ఎక్కువ ఉంది ఇంట్లో. నీళ్ళు బయటకు వస్తాయా?
సో నాకు తెలిసి ఒక అర్ధగంట పడుతుందేమో. లాస్ట్ టైం కొంచెం ఎక్కువసేపే పడ్డది. మొత్తం అయినాక డబుల్ బాయిల్ కాబట్టి కమ్మగా వస్తుంది. అయినాక చూపిస్తాం, మధ్యలో కూడా ఒకసారి చూపిస్తా, ఓకేనా? సెట్ అయిపోయింది. ఎంతకొచ్చిందో మన జున్ను కథ. అమ్మా ఏమో ఇంకా చాలా టైం పడుతుంది. ఊగుతుంది ఇంకా, బట్ దగ్గరకు వచ్చింది. డన్. సో ఇదనమాట మంచి మంచి జున్ను ఫైనల్గా ఇట్లా తయారైంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై. జున్నిట్లో నేను అట్లా పంచుకొని తిన్నాం.